ఉన్న దేవుడ నీవు కావు, పోతే పోనీ అంటూ విడిచిపెట్టేవాడవు కావు. చూచి చూడనట్టు ఉన్న దేవుడ నీవు కావు, పోతే పోనీ అంటూ విడిచిపెట్టేవాడవు కావు. పట్టించుకున్నావు, నీ బాగువు చెప్పవు. పట్టించుకున్నావు, నీ బాగువు చెప్పవు. పట్టించుకున్నావు, నీ బాగువు చెప్పవు. పట్టించుకున్నావు, నీ బాగువు చెప్పవు. చూచి చూడనట్టు ఉన్న దేవుడు నీవు కావు, పోతే పోనీ అంటూ విడిచిపెట్టేవాడవు కావు. తల్లిదండ్రులకు అన్నదమ్ములకు భారమయ్యున్నా, గుడ్డివాడిని చూసి వాని కన్నులు తెరిచావు. భార్య బిడ్డలకు బంధుమిత్రులకు దూరమయ్యున్నా, కుష్ఠరోగులను చూసి వారిని కరుణించావు. తల్లిదండ్రులకు అన్నదమ్ములకు భారమయ్యున్నా, గుడ్డివాడిని చూసి వాని కన్నులు తెరిచావు. భార్య బిడ్డలకు బంధుమిత్రులకు దూరమయ్యున్నా, కుష్ఠరోగులను చూసి వారిని కరుణించావు. ఎండిన ఎముకలను జీవింపజేసావు, మోడైన బ్రతుకులను సిగురింపజేసావు. ఎండిన ఎముకలను జీవింపజేసావు, మోడైన బ్రతుకులను సిగురింపజేసావు. పట్టించుకున్నావు, నీ బాగువు చెప్పవు. పట్టించుకున్నావు, నీ బాగువు చెప్పవు. పట్టించుకున్నావు, నీ బాగువు చెప్పవు. పట్టించుకున్నావు, నీ బాగువు చెప్పవు. చూచి చూడనట్టు ఉన్న దేవుడ నీవు కావు, పోతే పోనీ అంటూ విడిచిపెట్టేవాడవు కావు. చూచి చూడనట్టు ఉన్న దేవుడ నీవు కావు, పోతే పోనీ అంటూ విడిచిపెట్టేవాడవు కావు. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. కన్నుల ప్రకాశము చూచుట హృదయానికి సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చెను. కన్నుల ప్రకాశము చూచుట హృదయానికి సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందల, నీ ఉన్నత నామానికి స్తోత్రాలు, నీ మహోన్నత నామానికి వందనాలు. దేవాతి దేవుడమైన ప్రభువా, దయగలిగిన తండ్రి, నీ కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంతంలో నీ దాసుని ఏర్పాటు చేసుకొని జరిగిస్తున్న సేవా పరిచర్య కొరకు వందనాలు. ఏర్పాటు చేసిన ఈ ఉపవాస మనోహరమైన పండగల కొరకు స్తోత్రాలు. గత దినము నాయన నీ సేవకుడు తండ్రి అశోక్ గారిని మీరు వాడుకున్నారు. ఈ రెండో దినము తండ్రి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. నిలవబట్టక అర్హత లేని వాడిని నీ ఆత్మ సహాయం కోరుకుంటున్న దీనుణ్ణి తండ్రి కరుణించి కనికరించి మా అందరితో మీరు మాట్లాడండి. ఆటంకపరిచి అభ్యంతరాలు పెట్టి అనాలోచనలు పెడుతున్న ప్రతి విధమైన దెయ్యపు శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. కృపగల నీ హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ
యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడి స్తోత్రం. చెప్దాం అందరూ హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. మాటలు వినాలి, విన్న మాటలు అంగీకరించాలి, అంగీకరించిన మాటలు ఆచరించాలి. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. వినటం గొప్ప కాదు, విన్నదాన్ని అంగీకరించడం కూడా గొప్ప కాదు, కానీ అంగీకరించినటువంటి ఆచరించడం చాలా గొప్ప. మనం అంగీకరించిన ఆచరించగలిగినప్పుడే దీవెన ఆశీర్వాదాలు మన జీవితంలో కలుగుతాయి. నేనైనా మీ పాస్టర్ గారైనా మేము దీవించబడటానికి కారణం, ఈ ప్రపంచంలో ఎవరు దీవించబడినా, మేమే కాదు ఎవరు దీవించబడినా చెప్పేది ఒకటే, ఆయన మాటలు విన్నాం, మాట ప్రకారం బ్రతికాం, ఆ మాటలే మా జీవితంలో ఆశీర్వాదపు మూటలు అని సాక్ష్యాన్ని పలుకుతారు. ఆయన మాటే మనకు ఆశీర్వాదాన్ని తెచ్చేది కనుక వినాలి, అంగీకరించాలి, దాన్ని ఆచరించాలి. చూడండి, ఎప్పుడు రోజు బెల్లం ముక్కలు పెట్టే అమ్మ అప్పుడప్పుడు అల్లం ముక్కలు కూడా పట్టిస్తుంది. బెల్లం తీయగా ఉంటుంది తింటాం, అల్లం చేదుగా ఉంటుంది తాగం. అమ్మకేమన్నా మన మీద కోపమా అంటే కాదు, కానీ పైత్యం చేసింది కనుక, తద్వారా రోగాలు వస్తాయి కనుక నా బిడ్డ ఆరోగ్యం బాగోవాలన్న ఉద్దేశంతో అల్లం ముక్కలు పెడుతుంది. అలాగే దేవుని వాక్యం, భక్తుడు అన్నాడు, నేను తింటున్నప్పుడు తేనె కంటే జుంటి తేనె దారాల కంటే మధురంగా ఉంది అన్నాడు. తిన్న తర్వాత కడుపు అంతా చేదైపోయింది అన్నాడు. దేవుని వాక్యం వినేటప్పుడు మధురంగా ఉంటుంది, కానీ పాటించాలంటేనే చేదైపోతుంటుంది. కానీ అల్లం చేదుగా ఉన్న తాగగలిగితే ఆరోగ్యం వస్తుంది, దేవుని మాటలు మింగుడు పడకపోయినా పాటించగలిగితే ఐశ్వర్యం వస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మాటలు జాగ్రత్తగా వినాలి, విన్న వాటిని అంగీకరించాలి, అంగీకరించిన వాటిని ఆచరించాలి. మర్మాలు మరుగు మాటలు మనకు ఉపయోగం ఏమీ కాదు. చాలా మర్మాలు చెప్పారండి అంటారు. నువ్వు ఒకటి కూడా పాటించలేనప్పుడు ఆ మర్మాలు ఉపయోగం ఏంటి చెప్పండి? కానీ మనం పాటించగలిగితేనే దీవెనలు మనం పొందుకోగలుగుతాం. దేవుని వాక్యం నుంచి మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని మాటలు విందాం. జాగ్రత్తగా వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. చూడండి, చదువుకున్నటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్న వాక్య భాగంలో కన్నుల ప్రకాశము చూచుట హృదయానికి సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చెను అని రాయబడింది. ఈ మాట పలికే వ్యక్తి ఎవరు అంటే జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి సొలొమోను? దావీదు యొక్క కుమారుడు. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను దేవుడు మొత్తగా అతని రోగిష్ఠుడైపోయాడు. ఆ బిడ్డను బ్రతికించమని, ఆ బిడ్డకు ఆరోగ్యం ఇమ్మని, ఆ బిడ్డకు ఆయుష్ పోయమని దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయితే దేవుడు మొత్తిని కారణంగా ఆ బిడ్డ చనిపోయాడు. అయితే అందరూ అనుకున్నారు, బిడ్డ రోగిగా ఉంటే ఎంతో కొంత ఎంగిలి పడతారు, బిడ్డ చనిపోతే ఏమీ తినరు. రాజు అయితే బిడ్డ రోగిగా ఉండగా పొట్టమాడుచుకున్నాడు, చనిపోయాడని తెలిస్తే ఇప్పుడు ఏమైపోతాడా అని అందరూ ఆలోచిస్తుండగా రాజు తలారా స్నానం చేసి శిరోభూషణాలు ధరించుకొని పాదరక్షలు తొడుక్కొని నాకు భోజనం పెట్టండి అన్నాడట. అదేంటయ్యా, బిడ్డ రోగిగా ఉంటే ఎంతో కొంత తినొచ్చు, బిడ్డ చనిపోతే ఏమీ తినరు కదా, నువ్వేంటి విచిత్రంగా భోజనం అడుగుతున్నావంటే, బిడ్డ రోగిగా ఉన్నప్పుడు పొట్ట మాడుచుకుంటే దేవుడు కనికరిస్తాడనుకున్నాను, దేవుడు కరుణిస్తాడనుకున్నాను, దేవుడు కృప చూపుతాడనుకున్నాను. అయితే బిడ్డ చనిపోయాడు. ఎప్పటికైనా చనిపోయిన వాడి దగ్గరికి నేను వెళ్ళవలసిందే తప్ప తన నా దగ్గరికి నేను తీసుకురాలేను. అలాంటప్పుడు నేనెందుకు ఏడాలి, నేనెందుకు కన్నీరు కార్చాలి, నేనెందుకు పొట్ట మాడుచుకోవాలి, నేనెందుకు ఉపవాసం ఉండాలి, నాకు భోజనం పెట్టండి అన్నాడట. అది మొదలుకొని దావీదు జీవితంలో శాంతి లేదట, సమాధానం లేదట, నెమ్మది లేదట, ఆనందం లేదట. చాలా కాలం అశాంతికి గురైపోయాడు. తర్వాత దేవుడు దావీదును దర్శించగా ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు శాంతి కలిగిందట, సమాధానం కలిగిందట, నెమ్మది కలిగిందట, ఆనందం కలిగిందట. అందుకే ఆ బిడ్డకి షాలోమ్ అనగా సొలొమోను అనబడిన నామకరణ దావీదు చేశాడు. అయితే దేవుడు నాతాను ప్రవక్తను పంపించి, ఇదిగో సొలొమోను నామకరణ చేశాడు, అతడు నాకు ప్రియమైన వాడు, అతడైన మందిరాన్ని కడతాడు, అతనికి మరొక పేరు పెట్టు అంటే నాతాను ప్రవక్త వచ్చి యెదిద్యా అని పేరు పెట్టాడు.
తల్లి అయినటువంటి బెత్షెబా, మీ నాన్న ఒక పేరు, మీ పాస్టర్ గారు ఒక పేరు పెట్టారు కనుక నేను ముద్దుగా నీకు పేరు పెడుతున్నాను, లెమూయేలు అని పేరు పెట్టింది. ప్రజలందరూ అన్నారు, మీ అమ్మగారు ఒక పేరు, నాన్నగారు ఒక పేరు, పాస్టర్ గారు ఒక పేరు పెట్టారు కనుక మేమందరం కలిసి నీకు మరొక పేరు పెడుతున్నాం, నువ్వు పెద్ద ప్రసంగివి అన్నారు. ఇప్పుడు సొలొమోనుకి 4 పేర్లు ఉన్నాయి. సొలొమోన్ అని, యెదిద్యా అని, లెమూయేల్ అని, ప్రసంగి అని. సొలొమోన్ అంటే సమాధానం, యెదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు, లెమూయేల్ అనగా ప్రతిష్ఠుడు, అలాగే ప్రసంగి అనగా బోధకుడు. ఇలా 4 పేర్లు కలిగిన ఆయన తల్లిదండ్రులు పుట్టిన పిల్లల్లో 4వ వాడు అంది బైబిలు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, యెరూషలేములో అమీయేలు కుమార్తె అయిన బెత్షెబా వలన కలిగిన వారు ఎవరనగా సిమియా, సోబాబు, నాతాను, సొలొమోను అనే 4 అని రాయబడింది. అంటే 5 బిడ్డలు పుట్టారు. ఓ బిడ్డను దేవుడు మొత్తగా అతను చనిపోయాడు, ఇక 4 ఉన్నారు. ఆ 4లో 4వ వాడు ఈ సొలొమోను మహాచక్రవర్తి. 4 పేర్లు కలిగిన వాడు, 4వ వాడుగా పుట్టినవాడు. 4 గ్రంథాలు కూడా రాశాడు. కీర్తనలు రాశాడు, సామెతలు రాశాడు, పరమగీతాన్ని రాశాడు, ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. 4 పేర్లు కలిగిన ఆయన, 4వ కుమారుడిగా పుట్టిన ఆయన 4 గ్రంథాలు రాస్తే ఆ 4 గ్రంథాల్లో ఒక గ్రంథమైన సామెతల గ్రంథములోనిది ఒక మాట మనం చదువుకున్నాం. కన్నుల ప్రకాశము చూచుట హృదయానికి సంతోషకరము, మంచి సమాచారం ఎముకలకు పుష్టినిస్తుంది అన్నాడు. ఇక్కడ ఎముకలు అనగా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనంలో యెహెజ్కేలు అనే భక్తుణ్ణి దేవుడు ఎముకలు కలిగిన లోయలోకి తీసుకెళ్ళి, నరపుత్రుడా, నువ్వు చూస్తున్నావే, నువ్వు చూస్తున్న ఎముకలన్నీ కూడా నా ప్రజలకు ఇశ్రాయేలీలకు సూచనగా సాక్షార్థముగా ఉన్నాయి. ఈ ఎముకలు ఎవరో కాదు, నా ప్రజలకు ఇశ్రాయేలీలే అన్నాడు. అంటే ఇశ్రాయేలీ జనాంగాన్ని దేవుడు ఎముకలతో పోల్చాడు. ఆది అందు పక్కటెముకను తీసి ఎముకను చెక్కి నారిగా చేశాడని కూడా వాక్యం చెప్తుంది. ఎముక అనగా మన జీవితం, ఎముకలు అనగా మన కుటుంబం, ఎముకలు అనగా మన సంఘం. పుష్టి అనగా ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదం. ఇప్పుడు ఎముక అనబడుతున్న నీవు, ఎముకలు అనబడుతున్న నీ కుటుంబం, ఎముకలు అనబడుతున్న సంఘం, మీరు పుష్టి అనబడుతున్న ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదం పొందాలంటే మంచి సమాచారాన్ని వినాలట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును అన్నాడు. నేను మంచి సమాచారాన్ని చెప్తాను, అది మీరు వింటే, అంగీకరిస్తే, ఆచరిస్తే పుష్టి అనబడిన ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదాన్ని పొందుతారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏది మంచిది అని మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు మనం చదివితే, ఆ సృష్టి క్రమంలో దేవుడు మొదటి రోజు మంచిది అన్నాడు, 2వ రోజు మంచిది అన్నాడు, 3వ రోజు మంచిది అన్నాడు, 4వ రోజు మంచిది అన్నాడు, 5వ రోజు మంచిది అన్నాడు, 6వ రోజు మనిషిని చేసి చాలా మంచిది అన్నాడు. మంచిది మంచిది అని అనుకుంటూ వచ్చి 6వ రోజు చాలా మంచిది అన్నాడు. అంటే మనిషి పుట్టడం మంచిదని, మనిషి దీవించడం మంచిదని, మనిషి ఆశీర్వదించబడటం మంచిదని దేవుడంటే, ఆ మనిషి ఏమన్నాడో చూడండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో, నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, మేలు చెయ్యాలన్న కోరిక నాకు కలుగుచున్నది, కానీ అది చేయటం నా వల్ల కావట్లేదు అన్నాడు. మంచిగా బ్రతకాలనుకుంటున్నాను, మంచిగా మాట్లాడాలనుకుంటున్నాను, మంచిగా చూడాలనుకుంటున్నాను, మంచిగా నడవాలనుకుంటున్నాను, అది నా వల్ల కావట్లేదు. నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. అంటే మంచి లేని జీవితంలో, మంచి లేని కుటుంబంలో, మంచి లేని సంఘాలలో, మంచి లేని సమాజంలో దేవుడు అంటున్నాడు, మంచి సమాచారమే ఎముకలకు పుష్టినిస్తుంది అన్నాడు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా మనం అభివృద్ధిలోకి రావాలి, మనం ఆశీర్వదించబడాలి, పైవారుగా, ఇచ్చేవారుగా మనం ఉండాలి అంటే అసలు ఏం చేయాలి? ఏం చేయటం మన జీవితానికి మంచిది? అసలు మంచిది అంటే ఏమిటి? మనం ఏం పాటించాలి అని మనం చూస్తే, మొదటి మాట 92 కీర్తన 1వ వచనం ఇలా ఉంది, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామం కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను,
ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతో గంభీర దునిగల చితారతో ప్రసురించటం మంచిది అన్నాడు. ఏది మంచిది మన జీవితానికంటే యెహోవాను స్తుతించటం మంచిదట, ఆ మహాదేవుణ్ణి ఆరాధించటం మంచిదట, ఘనపరచటం మంచిదట, కీర్తించటం మంచిదట, ఆయన్ని పొగట్టం అనేది మన జీవితానికి మంచిదట. ఎందుకు స్తుతించాలంటే ఆయన స్తుతికి పాత్రుడు, స్తోత్రానికి అర్హుడు. ఇశ్రాయేలీయుల స్తోత్రాలు పైన ఆసీనుడైన వాడు, బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున దుర్గమును స్థాపించాడని, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామమే స్తుతి నొందదగినదట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. అందుకే ఆయన్ని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, ఘనపరిచేవారిగా మనం ఉండాలి. అలా ఉండటం మన జీవితానికి మంచిదట. ఎంతమంది ఈరోజు స్తుతించేవారు ఉన్నారు? ఎంతమంది ఆరాధించేవారు ఉన్నారు? ఎంతమంది కీర్తించేవారు ఉన్నారు? ఎంతమంది ఘనపరిచేవారు ఉన్నారంటే స్తుతించేవారు తక్కువ, అడుక్కునే వాళ్ళు ఎక్కువ. స్తుతించేవారు తక్కువైపోతున్నారు, అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మోకరించగానే డోక్రాలు కుట్టేయాలి, మోకరించగానే పెళ్ళి అయిపోవాలి, మోకరించగానే గేదె పాలు ఇవ్వాలి, మేక మెత్తనాలి, కోడి గుడ్డెట్టాలి. ఇది ఎక్కువైపోయింది. అంతే తప్ప దేవుణ్ణి స్తుతి అని, స్తోత్రం అని, ఆయన ఔన్నత్యాన్ని పొగట్టం అనేది మన జీవితంలో లేదు. అందుకే ఎక్కువగా మనం స్తుతించడం అనేది మన జీవితానికి మంచిదట. ప్రియులారా, తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నానండి అంటారు చాలామంది, చేయరు. మోకరిస్తారు, వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతారు. మళ్ళా కళ్ళు నలుపుకుంటారు, మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతారు. మళ్ళా ముఖం కడుక్కుంటారు, మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతారు. అందుకే తెల్లవారుజామున ప్రార్థన కాదు, స్తుతి ఆరాధన చేయాలి. ఎక్కువగా దేవునికి కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లించాలి. ఎలుగెత్తి దేవుని నామాన్ని ఘనపరచాలి. సాయంత్రం ప్రార్థన చేయాలి. మధ్యరాత్రి వేళ ప్రభు నువ్వు తప్ప ఎవరు ఉండరు. నిశ్శబ్దమైన వాతావరణంలో ఆయన పాదాల పట్టుకొని బ్రతిమిలాడాలి. ఏమండి, దానియేలు గ్రంథం 6:10లో దానియేలు స్తుతించాడట, ప్రార్థించాడట, బ్రతిమాలుకున్నాడని రాయబడింది. స్తుతించాడు, ప్రార్థించాడు, బ్రతిమాలుకున్నాడు. ఎబ్బేకు రేవు దగ్గర ఒంటరిగా యాకోబు తెల్లవారులైన పాదాలు పట్టుకొని బ్రతిమాలుకున్నాడని ఓషియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడలేదా? కనుక బ్రతిమాలుకున్నాడు కనుక ఉదయానికి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కుక్క అన్న కుక్కనే ప్రభాని బ్రతిమాలుకుంది కనుకే కానాను స్త్రీ తన బిడ్డని బ్రతికించుకోగలిగింది. ఎవేలు గ్రంథకర్త అంటాడు, చిన్నలని పెద్దలని అందరినీ ఉపవాస ప్రార్థనకి ఆహ్వానించండి, యెహోవాని బ్రతిమాలుకొనుటకై పిలవండి అన్నాడు. కనుక ఆయన్ని మనం బ్రతిమాలుకోవాలి, ఎక్కువగా స్తుతించాలి, ప్రార్థించాలి, బ్రతిమాలుకోవాలి. ఆ అనుభవం మన జీవితంలో కావాలి. కానీ ఈరోజు స్తుతించేవారు చాలామంది కొరువైపోయారు. గంటకు 60 నిమిషాలు అయితే 59 నిమిషాలు స్తుతించాలట. 1 నిమిషం మన అక్రతలు మనం అడగాలట. కానీ మనం ఏం చేస్తాం? 59 నిమిషాలు అడుక్కుంటాం, 1 నిమిషం మాత్రమే స్తుతులు స్తోత్రాలు చెబుతాం. అలా ఉండకూడదండి. మోకరించగానే నా బలమా, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, అనువాడ ఉన్నవాడ, మొదటివాడ, కడపటివాడ, మృదురే తిరిగి లేచిన మా ప్రభువాని ఆయన ఔన్నత్యాన్ని పొగిడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎక్కువగా స్తుతులు స్తోత్రాలు దేవుడికి చెప్పాలి. ఎందుకు స్తుతించాలంటే స్తుతే మన స్థితిని మారుస్తుందట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తుతే మన స్థితిని మార్చేది కనుక ఎక్కువగా దేవుని స్తుతించాలి. అలా స్తుతించడం మన జీవితానికి మంచిదట. ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. వెట్టి సాకిరీలు భరించలేక, బాధలు అనుభవించలేక, కష్టాలు భరించలేక వారు దేవుడైన యెహోవాకు మొర్రపెట్టగా సూర్యుడైన రక్షకుణ్ణి పంపించాడని యెషయా గ్రంథం 19:20లో ఆ మాట రాయబడింది. మోషేను పంపించి 10 అద్భుతాలు చేసి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారిని విమోచించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రం ఎదురిస్తే దాన్ని పాయలు చేశాడు. తూర్పు గాలిని పంపించి ఆరిన నేలగా మార్చి తన ప్రజలను అద్దరికి నడిపించి శత్రు సమూహాన్ని ముంచివేశాడు. ఈ మాట సండే స్కూలు టీచరు ఆ పిల్లలకి బాగా నూరు పోసిందట. వీళ్ళ స్కూళ్ళు సెలవులు అయిపోయాక స్కూల్కి వెళ్ళి మా దేవుడు చాలా గొప్పడు, మా దేవుడు చాలా గొప్పడు అంటున్నారట. ఆ మాస్టర్కి దేవుడు అంటే ఇష్టం ఉండదట. ఆ మాస్టర్ అన్నాడు, నోరు మీరా, మీ దేవుడు ఏం గొప్పడు కాదన్నాడట. లేదు మాస్టర్, మా దేవుడు చాలా గొప్పడు, మా దేవుడు చాలా గొప్పడు అంటే ఇందాక నుంచి ఆరుతున్నావు, ఎంత గొప్పడో చెప్పన్నాడట. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడండి.
తూర్పు గాలిని పంపించి ఆరిన నెలగా మార్చాడండి, తన ప్రజలను అద్దరికి నడిపించాడండి అని చెప్తుంటే ఆగాగు, ఎర్ర సముద్రమేనా? నేను డిక్షనరీలో చదివాను, మోకాళ్ళ లోతు ఉంటుందట. మోకాళ్ళ లోతు నీటిలో ప్రజలు నడిచి వెళ్ళిపోవటం గొప్పట్రా, గింజుకుంటున్నావు అన్నాడట. మాస్టరు, మోకాళ్ళ లోతు నీటిలో ప్రజలు అవతలకి వెళ్ళినందుకు నా దేవుడు గొప్పడు అంటలేదు. మరి ఎందుకు గొప్పడు? అదే మోకాళ్ళ లోతు నీటిలో ఫరో సైన్యాన్ని ముంచి చంపేశాడు, నా దేవుడు గొప్పోడు అని చెప్పాడట. ఏమండి, ఫరో సైన్యాన్ని ముంచి చంపేశాడు, నా దేవుడు గొప్పోడని చెప్పాడట. బిడ్డ, ఎడారిలో నీళ్ళు ఇచ్చాడు, అరణ్యములో ఆహారం ఇచ్చాడు, పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై కాలు వాయకుండా బట్ట మాయకుండా తన ప్రజలు నడిపిస్తూ వచ్చాడు. మోసే తర్వాత యెహోషువ నాయకుడు కాగా ఎరుకో గోడలు అడ్డమొచ్చినాయి. అవి చూసి భయపడ్డారు, కుమిలిపోయారు, దిగులు చెందారు. భయపడకండి, కుమిలిపోకండి, దిగులు పడకండి, 6 దినాలు మౌనంగా తిరగండి, 7వ దినాన్ని కేకలేయండి. యాజకులు బూరలు ఊదుతుండగా అడ్డొచ్చిన గోడలు నేను బద్దలు కొడతానని దేవుడు చెప్పాడు. 6 దినాలు వారు మౌనంగా తిరిగారు, 7వ దినాన్ని కేకలేశారు. యాజకులు బూరలు ఊదుతుండగా అడ్డొచ్చిన గోడలు దేవుడు బద్దలు కొట్టాడు. అక్కడ మీరు చదివితే 6 దినాలు ఎంత మౌనంగా ఉండమన్నాడంటే కంఠములోంచి ఏ శబ్దము బయటికి రాకూడదని చెప్పాడు. అక్కడ మనం అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వస్తే ఒగురుపైన వస్తుంది, అవునా? కనీసం ఒక పాట పాడితే ఒగురుపైన వస్తుంది. ఆ శబ్దము కూడా నీ కంఠములోంచి బయటికి రాకూడదని స్పష్టంగా రాయించాడు అక్కడ. వారు అంత మౌనంగా ఉన్నారు, అడ్డొచ్చిన గోడలు దేవుడు బద్దలు కొట్టాడు. అదే దేవుడు ఈరోజు మనతో అంటున్న మాట, 6 రోజులు మౌనంగా ఉండండి, 7వ దినాన్ని కేకలేయండి అన్నాడు. 6 రోజులు ఎక్కడ ఉంటాం? ఉద్యోగంలో ఉంటాం, వ్యాపారంలో ఉంటాం, పొలంలో ఉంటాం, పట్టణంలో ఉంటాం, ఇంట్లో ఉంటాం, ఈదిలో ఉంటాం. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఇంట్లో ఉన్న, ఈదిలో ఉన్న, పట్టణంలో ఉన్న, పొలంలో ఉన్న 6 రోజులు నోరు మూసుకొని మౌనంగా ఉండాలి. 7వ దినాన్ని మందిరానికి వచ్చి కేకలు వేయాలి. కానీ మనం ఏం చేస్తాం? 6 రోజులు బయట ఆరుతాం, 7వ రోజు నీరసం వచ్చి కూర్చుంటాం. ఒక చెయ్యి ఎత్తడం కానీ, హల్లెలూయా చెప్పడం కానీ, స్తోత్రం చెప్పడం కానీ ఉండదు మనకి. అందుకే మన ముందున్న అప్పులనే గోడలు, అపనిందలనే గోడలు, అనారోగ్యమనే గోడలు, అపనిందలనే గోడలు కూలట్లేదండి. ఈ గోడలు ఎవడు కడతాడు? శత్రువైన సాతాను మన ముందు ప్రాకారాలు కట్టుకుంటూ వెళ్ళిపోతాడట. మన దేవుడైన యెహోవా ప్రాకారాలు కూల్చుకుంటూ వెళ్ళిపోతాడట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ప్రాకారాలు కూల్చువాడు నీ ముందు నడుస్తున్నాడని వాక్యం చెప్తుంది. మన ముందున్న ఇలాంటి గోడలన్నీ కూలిపోవాలంటే మనం దేవుణ్ణి స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, గణపరిచేవారిగా మనం ఉండాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో పుతోను అనే దెయ్యం పట్టిన ఒక చిన్నది మనకు కనపడుతుంది. పౌలు గారిని, శీల గారిని చూసి, వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, రక్షణ మార్గాన్ని మీకు ప్రసురుపరుస్తారని చెప్పినప్పుడు పౌలు గారు ఆ బిడ్డ వైపు తేరి చూశారు. బారాతి కాలం బ్రతకవలసిన బిడ్డ, పెళ్ళవలసిన బిడ్డ, పిల్లలు కనవలసిన బిడ్డ, అయ్యో యవనస్తురాలు పాడైపోతుందని ఆమెలో ఉన్న దెయ్యాన్ని యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానన్నాడు ఆ దైవజనుడు. ఆ దెయ్యం వదిలిపోయింది, ఆ బిడ్డ కింద పడిపోయింది. పెద్దలు, గ్రామంలో ఉన్న పెద్దలు, తల్లిదండ్రులు అందరూ వచ్చి, ఆ దైవజనుడా మా బిడ్డను బాగు చేసినందుకు వందనాలని చెప్పాలి. కానీ అన్నారట, మా బిడ్డను ఎవడ బాగు చేయమన్నాడు? మా బిడ్డ కోసం నేను ఎవడ ప్రార్థన చేయమన్నాడు? మా బిడ్డకి యేసు ప్రభుని ఎవడ ప్రకటించమన్నాడు, పరిచయం చేయమన్నాడు అని అడిగారట. అదేంటయ్యా, బిడ్డ చెడిపోతుంది, పాడైపోతుంది కదా అంటే, మా పిల్లలు పాడైపోతే పాడైపోతారు, చెడిపోతే చెడిపోతారు, ఏమైపోయినా పర్లేదు, మాకు డబ్బే కావాలనే దౌర్భాగ్యపు తల్లిదండ్రులు ఆనాడు ఉన్నారు, సమాజంలో ఈనాడు కూడా ఉన్నారు. అయితే ఆ దైవజనుడు చేసిన ఆ గొప్ప పనికి కృతజ్ఞత కాకుండా తిరిగి బెత్తాలతో కొట్టించారట, కాలికి చేతికి బొండలు బిగించారట, చెరసాలలో వేశారట. చెట్లు పోయిన వీపులోంచి రస్సులు కారుతుంటే, దోమలు కొడుతుంటే, ఈగలు ముసురుతుంటే, చెట్లు పోయిన చర్మం నుంచి వస్తున్న ఆ సలుపుని కీబోర్డుగా భావించాడట. ఇరిగిపోయిన ఎముకల నుంచి వస్తున్న శబ్దాన్ని ప్యాడ్స్గా భావించి మధ్యరాత్రి వేళ ఆ దైవజనుడు పాటలు పాడి దేవుని స్తుతిస్తుండగా మహాభూకంపం కలిగిందటండి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. పునాదులు కదిలినాయట, అందరి బంధకాలు ఊడిపోయినాయట, చెరసాల తెరవబడిందట. మన గ్రామాన్ని పట్టుకొని మూసేస్తున్న ఏమన్నా దెయ్యం పెట్టినటువంటి చెరసాలలు బద్దలైపోవాలన్నా, ఆడి కట్టిన కాడుమాన మోకులు కాలిపోవాలన్నా, ఆడేసిన ఇనప సంఖ్యలు తెగిపోవాలన్నా ఒకటే ఆయుధం, మనందరము దేవుణ్ణి స్తుతించటమే, అందరూ దేవుణ్ణి ఆరాధించటమే, దేవుణ్ణి గణపరచటమే.
అందుకే 69 కీర్తన 30-31 వచనాలు ఇలా ఉన్నాయి. నేను కీర్తనలు పాడుతాను, కృతజ్ఞతలు చెల్లిస్తాను. అలాగు చేయుట ఎద్దు కంటే కొమ్ములు డెక్కల గల కోడి కంటే అది యెహోవాకు ప్రీతికరమైనది, ఇష్టమైనది అన్నాడు అక్కడ. ఓషియా గ్రంథం 14 అధ్యాయం 1 వచనంలో ఇశ్రాయేలును పాపము చేత కూలితివి గనుక యెహోవా తట్టు మరులుకొని మాటలు సిద్ధపరుచుకో. ఏమని? ఎడ్లకు బదులుగా మా పెదవులే మీకు అర్పిస్తున్నాం, నువ్వు అంగీకరింపదగినవి అవే మాకున్నాయని చెప్పాలట. కనుక మనల్ని దేవుడు ఎందుకు కలగజేశాడంటే ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి దేవుడు కలగజేశాడు. మనకంటే ముందు ఆయన ఎవరిని కలగజేశాడు? దేవదూతలను కలగజేశాడు. ఎన్నుంటాయి? కోట్ల కొలది దేవదూతలు ఉన్నాయట. ఆ దేవదూతల్లో ప్రధాన దూత ఉంది లూసిఫర్. అది ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కాలుతున్న రాళ్ల మధ్యన అభిషేకం పొందిన కెరూబుగా పేరు పొంది దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఉండేదట. అయితే ఒకరోజు ఆ దూత అనుకుందట, నేను ఏకువ చుక్కను, ఆయన తేజోమయుడు. నా కుర్చీ ఉంది, ఆయన కుర్చీ ఉంది. నా కిరీటం ఉంది, ఆయన కిరీటం ఉంది. నాకు దూతలు ఉన్నారు, ఆయనకు దూతలు ఉన్నారు. ఇవంతా చూస్తే నేనెంతో, అయినంతో నేనంతే అనుకుంది. ఆ మనసు గర్వాన్ని ఎరిగిన దేవుడు సభాపర్వతం నుంచి లూసిఫర్ను భూమి మీదకి గెంటి వేశాడు. నాశనపుత్రుడిగా, అపవాదిగా, కటిక చీకటిగా మారిపోయాడు, సాతానుగా మారిపోయాడు. కారణం తన మనసులో కలిగినటువంటి గర్వమే. వాక్యం అంటుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందట. మనలో ఏ కోసాన్న గర్వం అనేది రాకూడదు. మనల్ని మనం తగ్గించుకొని బ్రతకటం నేర్చుకోవాలి. నాకు మా అమ్మమ్మ మా తాతయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎంత ఎదిగినా ఒదుగుండటం మనం నేర్చుకోవాలని చెప్పారు. భూమికి జానడు వంగి నడాలరా అని చెప్పారు. అందుకే పెద్దవారి మాట సద్దన్నపు మూటట. పెద్ద బుర్ర లేకపోతే ఎద్దు బుర్ర పెట్టుకోమన్నారు. ఇప్పుడు సద్దన్నలు పనిచేయవుగా, పలావులు ఫ్రైడ్ రైస్లు వచ్చేసినాయిగా. అందుకే సద్దన్నలు పనిచేయవు. మన మాటలే తప్ప పెద్దోళ్ళ మాటలు మనకు ఉండదు. పెద్దవారు ఎప్పుడు కూడా మన కిరీటాలు, పెద్దవారు ఎప్పుడు కూడా మన ఇంటికి సింహాలు. ఆ సింహం ఈదులో ఉంటే ఏ కుక్క రాదు లోపలికి. సింహాలను పోగొట్టుకుంటున్నాం కనుకే కుక్కలు పందులు కూడా లోపలికి వచ్చి మన కొంపంతా నాశనం చేసేస్తున్నాయి. అందుకే పెద్దవారు ఉండగానే వాళ్ళని గౌరవించి కాపాడుకోవటం మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఉన్నని చెప్పి మనకి విలువ. ఇంకొక మాట చెప్పనా, పెద్దవాళ్ళే చిన్నవాళ్ళకి అలంకారం అట. ఏమండి, పెద్దవాళ్ళే చిన్నవాళ్ళకి అలంకారం అట. మనం వేసే టీ షర్టు, మనం వేసే జీన్ ప్యాంటు, మనం వేసే బంగారం, మనం పట్టుకునే సెల్ ఫోను మనకు అలంకారం కాదు. మనల్ని కన్న మన తండ్రే మనకు అలంకారం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన తండ్రే మనకు అలంకారం అట. ఆ తండ్రిని గౌరవించకుండా పెద్దలకు ఇలువివ్వలేనటువంటి వారు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. ఆడైనా మగైనా కన్న తల్లిదండ్రులకి ఇద్దరూ కూడా విలువనిచ్చేటువంటి వారిగా ఉండాలి. పెద్దవారి మాట ఎప్పుడూ కూడా మనం పాటించగలగాలి. అందుకే మనలో ఎప్పుడూ కూడా గర్వం అనేది రావటానికి లేదు. లూసిఫర్లో గర్వం వచ్చింది. నాశనపుత్రుడిగా, అపవాదిగా, సాతానుగా, చీకటిగా మారిపోయాడు. అలా మారిపోయిన లూసిఫర్ దేవుణ్ణి అన్నాడట, నిన్ను స్తుతిస్తుంటే, నిన్ను ఆరాధిస్తుంటే, నిన్ను గణపరుస్తుంటే నన్ను గెంటేశావు, నిన్నెవరు స్తుతిస్తారో చూస్తాను అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు చూస్తుండు, నన్ను స్తుతించేవారు లేపబడతారని. నేల మట్టితో మనిషిని చేసి నాసికారంధ్రాల్లో జీవవాయువునోదగా నరుడు జీవాత్మ అయినప్పుడు నన్ను స్తుతించేవారు వీరే అని చెప్పాడట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఇంకా మీకు అర్థమవుటకు చెప్తాను. యేసు ప్రభు అన్నాడు, శిష్యులతో కట్టబడి ఉన్న గాడిదని ఇప్పుకు రండి అన్నాడు. వారు ఇప్పుకొచ్చారు. అయ్యా ఇప్పుకొచ్చాం, ఎండకి ఎండిపోతుంది, వర్షానికి తడిసిపోతుంది, మంచుకు నానిపోతుంది, తిండి లేదు, నీళ్ళు బక్క చిక్కిపోయింది, ఇప్పుకొచ్చేసాం, ఎవరికైనా ఇమ్మంటావా అన్నారు. ఎవరికి వద్దన్నాడు ఆయన. మరి ఏం చేద్దాం ఈ గాడిదని? ఆ గాడిది నాకే కావాలన్నాడు. ఈ గాడిదని నువ్వేం చేసుకుంటావు యేసయ్యా అంటే, గాడిద మీద కూరేగుతానన్నాడు ఆయన. అదేంటయ్యా, ఎవరైనా పల్సర్ అడుగుతారు, గ్లామర్ అడుగుతారు, CBZ అడుగుతారు, ఈ బుద్ధి లేని గాడిద నీకెందుకయ్యా అంటే, నాకు ఆ బుద్ధి లేని గాడిదే కావాలన్నాడు. ఆ బుద్ధి లేని గాడిదని ఆయన కోరుకున్నాడు కనుక ఆ గాడిదలన్నీ అక్కడ ఉన్నాయి, ఈ గాడిద ఇక్కడ ఉంది. అవునా? లేకపోతే మనకెవడండి వందనాలు చెప్పడం, మనకెవడండి చెయ్యెత్తి నమస్కరించడం, మన బ్రతుకేంటి, అసలు మన జీవితం ఏంటి? యేసయ్య ఉన్నాడు కనుకే మనకి విలువ. యేసుని దింపేమా చెప్పించుకుంటేస్తారు అదే జనం మనల్ని. ఎట్టి పరిస్థితుల్లో యేసుని దింపకుండా యేసును మోసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి.
ప్రపంచానికి ఇలా చెప్పాలి, ఒకప్పుడు కట్టబడిన గాడిదను, ఇప్పుడు ఇప్పబడిన గాడిదను, యేసును మోసే గాడిదను, బంధింపబడిన అనేక మంది గాడిదలను ఇప్పే గాడిదనని చెప్పాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమండి, గాడిదని యేసయ్య కోరుకున్నాడు గనుకే ఈరోజు మనకు ఘనత వచ్చింది. యేసు కూర్చుంటాడట ఈ గాడిద మీదని పట్టు వస్త్రాలు పరిచారు. యేసు కూర్చున్న గాడిద కింద నడవకూడదని పట్టు వస్త్రాలు పరిచారు. ఖర్జూర మట్టలు చేత పట్టుకొని ఓసన్న జయము ఓసన్న జయమని కేకలేస్తుంటే ఆ దెయ్యం అక్కడున్న పెద్దల్లో ప్రవేశించి ఏమంది, బోధకుడా ఏమిటి కేకలు అరుపులు, నోరు మీమను అన్నాయి. అప్పుడు యేసయ్య అన్నాడు, వీళ్ళ నోరును ముగిస్తే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి అన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఎవరా రాళ్ళు? పేతురు అంటాడు, ఏమని, మీరు సజీవమైన రాళ్ళై ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారన్నాడు. మనమే ఆ రాళ్ళు. యేసయ్య పెద్ద రాయి, మనం చిన్న రాళ్ళం, మన సజీవమైన రాళ్ళం మనం. అందుకే దేవుడు మనల్ని కలగజేసుకున్నది ఎందుకంటే ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి కలగజేసుకున్నాడు గనుక యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామం కీర్తించుట మంచిది. మన జీవితంలో ఏది మంచిదంటే మొదటిగా దేవుణ్ణి స్తుతించడం మంచిది. రెండో మాట చెప్తాను రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అన్నాడు. అక్కడ మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖంగా సంతోషంగా బ్రతకాలంటే అందరి కొరకు మనం ప్రార్థన చేయాలట. మన ప్రధానమంత్రి కొరకు ప్రార్థన చేయాలి డైలీ, ముఖ్యమంత్రి గారి కొరకు ప్రార్థన చేయాలి డైలీ. ఏమండి, ఎంపీల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, మినిస్టర్ల కొరకు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కొరకు, వార్డు నెంబర్ల కొరకు, ఏమండి విద్యాశాఖ వారి కొరకు, వైద్య శాఖ వారి కొరకు, పోలీస్ శాఖ వారి కొరకు, సచివాలయం వారి కొరకు, మున్సిపాలిటీ సెత్తెత్తే వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. భారము కలిగి నశించిపోతున్న మన గ్రామం కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకు ఏమండి మనం వెలుగెత్తి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. అలాగ ఉండటం మనకు మంచిదట. ఈరోజు ఎంతమంది కోసం మనం ప్రార్థన చేస్తున్నాం? ఎలాంటి ప్రార్థనలు మనం చేస్తున్నాం? అసలు ప్రార్థనా జీవితం మన జీవితంలో ఉందా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు రెడీమేడ్ ప్రార్థనలు వచ్చేసినాయి సంఘంలోకి. ఎలాగా? లెగిసేం ప్రభా, తింటున్నాం ప్రభా, బబ్బు ఉంటున్నాం ప్రభా, అయిపోయింది ప్రార్థన. లెగితే చూడాలి, తింటే ఒలిసి పెట్టాలి, బబ్బు ఉంటే జోకొట్టాలి. నెత్తి మీద ముసుకెత్తే తల సిరిగిపోద్దేమో, గట్టిగా ఎడితే కళ్ళు గుంటలడిపోయి గ్లామర్ తగ్గిపోద్దేమో, మోకాళ్ళు ఎత్తే మోకాళ్ళు పట్టేస్తాయేమో, చేతులు ఎత్తే చేతులు పట్టేస్తాయేమో అని ఏడుపు ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా గంటల తరబడి ప్రార్థన లేదు, రోధించే ప్రార్థన లేదు, గుండెలు బాదుకునే ప్రార్థన లేదు, దేవుని దగ్గర ఎక్కెక్కబడి ఏడ్చే ప్రార్థన అనుభవం లేదు. ఈరోజు ప్రార్థన లేని దద్దమ్మల్లా తయారయ్యారు. ఈరోజు ప్రార్థన అంటే మోకాళ్ళు వేయవలసిన వారు బాసిపట వేస్తున్నారు, శాతబడి చేసినట్టు. ఏమండి, ఇలాగ అయిపోయింది సంఘాలు. ప్రార్థన జీవితం కనపట్టలేదండి. కింద కూర్చుంటే మీ చర్చికి రాము, కుర్చీలు ఉంటేనే వస్తాం, ఇదొక బాధ. ఏమండి, మోకాళ్ళు వేయటం మర్చిపోయారు అందరూ కూడా. బైబిల్ అంటుంది ప్రార్థన చేయకపోవటమే పాపమట. తాగటం తిరగటం పాపమే, వాళ్ళనే ఏలెత్తి చూపిస్తాం కానీ వాళ్ళకంటే పెద్ద పాపివి కదా నువ్వు. సమూయేలు అన్నాడు ఇశ్రాయేలుతో, ప్రార్థన చేయకపోవటమే పాపం అన్నాడు. ప్రార్థన లేని జీవితం పక్షపాతం వచ్చినడుతో సమానం అన్నాడు ఒక పెద్ద ఆయన. పక్షపాతం వచ్చినాడు, కాలు చెయ్యి నోరు ఎలా కదపలేడో ప్రార్థన లేని జీవితం కూడా అంతే. ప్రార్థనా జీవితం కలిగి మనం ఉండాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగిన ప్రార్థన మనం చేయాలి. దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో, నేను నమ్ముకున్నప్పటికి 3 రోజులు 4 రోజుల్లో మా ఆత్మీయ తండ్రి గారు అన్నారు, ఆల్ నైట్ ఉంది వస్తావా అన్నారు. ఆల్ నైట్ అంటే నాకేం తెలుసు, ఏదో అనుకొని వెళ్ళిపోయాను. సాయంత్రం 6 గంటలకు మోకాళ్ళు వేయించి పొద్దున్న 6 దాకా నరిపి వదిలేశారు. ఇంకెప్పుడు ఆల్ నైట్కి వెళ్ళకూడదు అనిపించింది నాకు. తెల్లవారుజామున ప్రార్థన చేస్తావా అన్నారు. ఓ చేస్తానండి అన్నాను. మైక్ ఇచ్చారు, ప్రార్థన చేసుకుందాం అన్నాను. అలా అనగానే వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళు తెరిచి, ఈడు నిన్న కాక మొన్న వచ్చాడు, ఎలా ప్రార్థన చేస్తాడా అని చూశారు. నేను కళ్ళు మూసుకొని, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా కానీ పరలోక ప్రార్థన చేసి ఆమెనన్నాను. నా దగ్గరికి పాస్టర్ గారు వచ్చి అన్నారు, ఏంటి చేసామన్నారు.
ప్రార్థన చేశానండి అన్నాను. అది ప్రార్థన అన్నారు. కాబట్టి మీరు ఇలాగ చెయ్యండి అన్నాడుగా యేసయ్య అక్కడ, అందుకే రోజు అది చేసేస్తున్నాను నేను అన్నాను. నెత్తి మీద ఒకటి కొట్టి తిమోతి పత్రిక తీయించి ఇలాగ చెయ్యాలి ప్రార్థన అన్నారు. అప్పుడు నోట్స్ కొనుక్కున్నాను, మందిరంలోకి వెళ్ళాను, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు అందరి పేర్లు రాశాను, వారి సమస్యలు రాశాను, ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఆమెన్ అనేసరికి గంటన్నర పట్టేది. నా ప్రార్థన బలిపీఠం యేసయ్య కట్టిన రోజు, వెలిగించిన రోజు ఈ రోజుకి నేను మర్చిపోలేను. ప్రియులారా, 345 కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేసేవాడిని. 10 మంది కోసం ప్రార్థన చేస్తే 10 మందికి తగిన దీవెన పొందాను. 50 మంది కోసం ప్రార్థన చేస్తే 50 మందికి తగిన దీవెన పొందాను. 345 కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తే 345 కుటుంబాలకు రావాల్సిన దీవెన నా యేసయ్య నాకు ఇచ్చాడు. నేను ప్రార్థనలో రోజు పెంచుకుంటూ వెళ్ళిపోతే ఆయన నాకు రావాల్సిన ఆశీర్వాదాలు పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ప్రార్థన మనిషిని పవిత్రపరుస్తుందట. ప్రార్థన దేవుని ముందు నిలబడటానికి శక్తిమంతులుగా మారుస్తుందట. ప్రార్థన ప్రభు పాదాలకు బంధమట. ప్రార్థన ఉన్న చోట నుంచి ప్రభు వెళ్ళడండి, ఆగిపోతాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిసింది. మోషే ప్రార్థన చేస్తే సముద్రం పాయలైపోయింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారని మనం చదువుతాం. అగ్ని దేవుడు చేసిన సృష్టి, సముద్రం దేవుడు చేసిన సృష్టి, సూర్యచంద్రులు దేవుడు చేసిన సృష్టి. మహాభక్తులు, ప్రవక్తలు ప్రార్థన చేస్తే సృష్టి మాత్రం ఆగింది. పనికిరాని గుడ్డోడు ఎరుకోలు ప్రార్థన చేస్తే సృష్టికర్త ఆగిపోయాడండి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. అడుగు తీసి అడుగు వేయలేకపోయాడండి. సృష్టికర్తను నిలబెట్టేసింది గుడ్డోడు ప్రార్థన. మరి నీ ప్రార్థన, నా ప్రార్థన ఎలా ఉంది? ఎలాంటి ప్రార్థన కలిగి మనం ఉన్నాం? ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేవాళ్ళం, ఈరోజు ప్రార్థన అనుభవం ఎంత అనేది కూడా మనం ఆలోచించాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు ఒక దైవజనుడే కాదు, సంఘానికి అంతటిగా భారం ఉండాలి. అలా ప్రార్థన చేయగలగటం మన జీవితానికి మంచిదట. ప్రార్థన ఎలాంటి కార్యం చేస్తుందో ఒక మాట చెప్తాను. నాకు ఒకే ఒక బాబు. నేను పాస్టర్ గారి దగ్గరికి పంపాను. యూత్ మీటింగ్ కూడా వచ్చాడని కూడా నాకు ఇప్పుడు దాకా జ్ఞాపకం లేదు. ఎవరో చెప్పారు నాకు రాగానే, నేను మర్చిపోయాను. అయితే బాబు 8వ తరగతి చదువుతున్నప్పుడే మేము ప్రభువుని నమ్ముకున్నాం. వెంటనే వాడు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందాడు. 16వ సంవత్సరం వయసులో దైవజనులు మక్బుల్ గారి చేతుల మీదుగా సేవకుడిగా అభిషేకం పొంది 2 సంఘాలు కట్టి బయట స్పీకర్గా అద్భుతంగా తిరిగాడు. చాలా బలమైన పరిచర్య చేశాడు. 4 సంఘాలు ఉండే, 2 నేను 2 తను చూసుకుండే వాళ్ళం. అలా ఉండగా పెళ్లి చేశాను. 2 పిల్లలు పుట్టారు. పాపకి పెళ్లి చేశాను, పాపకి పిల్లలు లేరు. బాబుకి 2 కొడుకులు పుట్టారు. పెద్దోడికి 2 సంవత్సరాలు, చిన్నోడికి 4 నెలల. అయితే మా బాబు పెళ్ళై 6 సంవత్సరాలు అయ్యింది. ఆడికి 29, తన భార్యకి 23. ఏప్రిల్లో అద్భుతమైన సేవ చేసి 2021 ఏప్రిల్ 7వ తారీఖున 6వ సంవత్సరం పెళ్లి రోజు చేసుకున్నాడు. ఏప్రిల్ 23న కరోనాతో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు నా కొడుకు. హాస్పిటల్లో చనిపోయాడు. వెంటనే ఇవ్వనన్నారు. చాలా బ్రతిమలాడి ఇంటికి తీసుకొచ్చాం. ఆ రోజు మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. మా ఇంటొంగు చూస్తే కరోనా వస్తుందని పారిపోయారు అందరూ కూడా. గొయ్యి తీసే వాళ్ళు కూడా తీయనన్నారు. మా సంఘం 150 మంది వాళ్ళు వెళ్ళి గొయ్యి వాళ్ళే తీశారు. ముట్టుకోకండి బాబు అంటే, నీతిమంతుడే చనిపోతే మేమెంతని భుజాల మీద మోసుకొని వెళ్తే రాత్రి 11:30కి ఒంటరిగా ఉన్నాను. ఏ సేవకుడు దగ్గరికి రాలేదు. అలాంటి భయంకరమైన స్థితిలో ఈ చేతులతో గోరుముద్దలు తినిపించి ఈ చేతులతో ఎత్తుకున్న నేను ఇదే చేతులతో మట్టికి అప్పగించాను. ఏ తండ్రికి అలాంటి పరిస్థితి రాకూడదు. నా కొడుకుని నేనే సమాధి చేసుకొని ఇంటికెళ్ళి 11:12కి మోకాళ్ళు వేసి మట్టి కాళ్ళతో, ప్రభువా నా కొడుక్కి నీ పాదాల దగ్గర చోటిచ్చినందుకు వందనాలని కృతజ్ఞతలు దేవుడికి చెల్లించాను. అలా చెల్లించి ఏడుతూ కూర్చున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు అన్యాయం చేశానా, నీకు నేను అన్యాయం చేశానా అన్నారు ప్రభు. అందరిలాగే నేను కూడా పెదవిరిచేశాను, ఇది అన్యాయం కాదా అన్నట్టుగా. ఆయన అన్నాడు, చూడు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు, విశ్రాంతి పొందుతున్నాడు. ఏంటి విస్తారమైన పంట పట్టుకొని వచ్చాడు. నా దగ్గర ఉంటే మంచిదా, నీ దగ్గర ఉంటే మంచిదా అన్నారు. నా దగ్గర ఉంటే సెక్యూరిటీ ఉండదయ్యా, నీ దగ్గర ఉంటే సెక్యూరిటీ ఉంటుంది. నీ దగ్గర ఉంటే మంచిది అనుకున్నాను. నా సేవ అయిపోయింది, నా వయసు అయిపోయింది. నేను చనిపోయినా బాగున్నాం, నన్ను తీసుకున్నా బాగున్నాం, నా కొడుకుంటే బలమైన సేవ చేశాను కదా నువ్వు అనుకుంటున్నావు.
నీ వయసు అయిపోలేదు, నీ సేవ అయిపోలేదు, ఇక నుంచే నీ సేవ ప్రారంభం, ఇంకా బలంగా నిన్ను వాడుకోబోతున్నాను, నీ కొడుకు స్థానంలో నేను కొడుకునే నడుస్తానని మాటిచ్చారు ఆయన. నీ కొడుకు స్థానంలో నేను కొడుకునై ఉంటానన్నారు. అలా అన్నటువంటి ఆయన అలా ఏడుస్తూ పడుకున్నాను. శుక్రవారం అలా జరిగింది. శనివారం ఉదయాన్నే ఒక పక్క అనారోగ్యం వచ్చేసింది. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండిపోయాను. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి నన్ను ఇంటికి తీసుకొచ్చేసరికి బంధువులు స్నేహితులు చూడటానికి వచ్చారు. మేము మంచి 3 చర్చిలు కట్టుకున్నాం, మంచి ఇల్లు కూడా కట్టుకున్నాం. అయితే నేను అనుకున్నాను, పిల్లలకి పెళ్ళయింది, 2 మనవళ్ళు ఉన్నారు, కారు ఉంది, చర్చిలు ఉన్నాయి, హాయిగా ఆడుకుంటూ వాళ్ళతో పాటు వెళ్ళిపోతే రెస్ట్లో సరిపోద్ది, నా కొడుకు చూసుకుంటాడన్నప్పుడు ఇలా జరిగింది. ఆ ఇల్లు కట్టేటప్పుడు దాదాపు 20 లక్షలు అప్పు అయిపోయాను. వీళ్ళు పలకరించడానికి వచ్చి మా డబ్బులు కావాలనేవారు. ఇప్పుడా అంటే మాకు ఇప్పుడే కావాలి, మీరేమనుకున్నా పర్లేదు, మా డబ్బు మాకు కావాలి, ఏం చేస్తారో తెలియదు అనేవారు. నా స్నేహితుల్ని బంధువుల్ని చూడండి ఇలా అంటున్నారంటే, అనరా గొప్పకెళ్ళిపోయావు, 1 కోటి రూపాయలు ఇల్లు కావాలా నీకు, ఎంత మందిరం వేసే కట్టేయమన్నాడా నిన్ను, గొప్పకెళ్ళలో ఏదోటి అమ్ముకొని ఇచ్చే డబ్బులు అనేవారు వాళ్ళు కూడా. ఏం చాలా అర్థం కాని పరిస్థితి. అలాంటి స్థితిలో నేను ఎమ్మెల్యే తోట తిరుమూర్తి గారు కూడా తిరిగాను. ఆయన ఇంటి పక్కనే ఒక 30 లక్షలతో ఒక మందిరం కట్టుకున్నాను. ఆ పక్కనే పట్టా భూమి ఒక 3,90,000కి 2 సెంట్లు కొనుక్కొని 2 రూముల కింద వేసాను. 6 లక్షలు అయ్యింది. అప్పుడు నేను అన్నాను, అది అమ్మేస్తానులే అన్నాను. అదే మనుషులు అన్నారు, నువ్వే ఎక్కువ కొన్నావు, ఎక్కువ పెట్టావు, 3 లక్షలు వస్తుంది, 4 లక్షలు వస్తుంది, అంతకంటే రాదు, దాదాపు ఇక్కడ 25 లక్షలు అప్పు ఉంది, ఎలా కడతావని చెప్పేసి చాలా విపరీతంగా వేధించారు. అయితే ఆ రాత్రి చాలా ఏడ్చాను దేవుడి దగ్గర. ఎవరైనా వస్తే అమాంతంగా వారిని పట్టుకొని ఏడాలనిపించేది. ఎవరైనా దగ్గరికి వచ్చి భుజమే చెయ్యేసి నేనున్నాను, భయపడకని ధైర్యం ఇస్తారేమో అనుకున్నాను. చాలా ఎదురు చూశాను, ఎవరూ రాలేదు, ఎవరు నన్ను పట్టుకోలేదు, ఎవరూ నేనున్నానని అనలేదు. కానీ ఆ రాత్రి ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమాలాను. ఒక్కడిని అయిపోయినయ్యా, దిక్కుమలను అయిపోయినయ్యా, ఎన్నికలేని నన్ను రక్షించావు, ఎంతవరకు అన్నీ ఇచ్చావు, కానీ ఈరోజు ఇలాగ అవుతుందని నేను అనుకోలేదు, దిక్కుమలను అయిపోయాను. కొడుకు చూస్తే చనిపోయాడు, అనారోగ్యం వచ్చింది, ఏం చేయాలో అర్థం కాదు, అప్పులు బాధ. ఆ స్థలం అమ్మేస్తానయ్యా, ఉదయం బేరం పెడతాను, 10 లక్షలు కావాలి, అంత రాదు, కానీ అడుగుతున్నానని ఏమనుకోవద్దు, నువ్వు ఆ 10 లక్షలు వస్తే నువ్వు అమ్మమన్నట్టు లేదా ఉంచేయమన్నట్టు, రూపాయి తక్కువ వచ్చినా అమ్మనని చెప్పి నేను దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమాలన్న రాత్రి చాలా ప్రార్థన చేశాను, ఏడ్చాను దేవుడి దగ్గర. ఉదయానికి నా దేవుడు 14,30,000 స్థలాన్ని అమ్మించాడు. వెంటనే ఆ డబ్బులు తెచ్చి నాకు అందవలసిన డబ్బులు కొన్ని అందితే పట్టుకెళ్ళి వాళ్ళు అప్పు తీర్చేస్తే బట్టి సీన్తో దేవుడు ఉన్నాడు అని జాగ్రత్తగా ఉండాలని భయం వారిలో కలిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏడిస్తే నీకు నాకు సంబంధం లేదని వెళ్ళిపోయేవాడు కాదు నా దేవుడు. నువ్వు ఏడిస్తే నీ ఏడిపేదో నువ్వే ఏడనేవాడు కాదు నా దేవుడు. ఆయనకి సంబంధం లేకపోయినా మన దగ్గరకు వచ్చి పట్టించుకొని మన వెన్ను తట్టి నేనున్నాను భయపడకని నీ కన్నీరు తుడిచేవాడు నా దేవుడు, నిన్ను బలపరిచేవాడు నా దేవుడు, నీ భారాన్ని పంచుకునేవాడు నా దేవుడు. అందుకే మనం కన్నీటి ప్రార్థన చేస్తే ప్రభు పాదాలకి బంధమట, అది దాటి ఆయన ఏమాత్రం కూడా వెళ్ళేవాడు కాదు. కనుక మనం కన్నీటి ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండాలి. ఎవరి కోసం ప్రార్థన చేయాలి మనం? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5:43లో మీ పొరుగు వారిని ప్రేమించి శత్రువుని ద్వేషించని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి. ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలంటే, చెడ్డ మాటలు చెప్పి మన పిల్లల మీద అభాండాలు వేస్తారు చూసారా, వాళ్ళ పిల్లలు బాగోవాలని మనం ప్రార్థన చేయాలి. చెడ్డ మాటలు చెప్పి మన పిల్లలకు వచ్చే సంబంధాలు పాడు చేస్తారు చూసారా, వాళ్ళ పిల్లలు బాగోవాలని ప్రార్థన చేయాలి. గుప్పుడు బూడు తెచ్చి నువ్వు నీ కుటుంబం ఎగిరిపోవునుగా కానీ గాల్లో ఎగరేస్తారు చూసారా, వారి కుటుంబం బాగోవాలని ప్రార్థన చేయాలి. మనం సావాలని చూసిన వాళ్ళు బ్రతకాలని మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన మన ప్రభు అయిన యేసు తప్ప ఎవరూ చేయలేకపోయారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు ఆయన్ని. ఏమన్నాడు ఆయన్ని కొరడా దెబ్బలు కూడా చరిత్రకారులు అంటున్నారు, కొరడాకి ఒక తాడు వచ్చి దానికి 6 తాళ్ళు వస్తాయట కిందకి.
ఒక్కో తాడికి 4 గ్యాలా ముళ్ళు లాంటి ముళ్ళు ఉంటాయట. 6×4 ముళ్ళు కలిగిన ఆ కొరడాతో ఒక్క దెబ్బ కొడితే ఇలా తిరిగి 24 ముళ్ళు పట్టుకుంటాయట శరీరాన్ని. కొట్టినవాడు లాగితే 24 ముక్కల మాంసం పడద్దట దెబ్బ కింద. అలాంటిది ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలంటే ఒంటి మీద మాంసం లేదట ఏసైకి, ఎముకలు తప్ప. మొత్తం అంతా వలసబడింది. ముళ్ళ కిరీటాన్ని పెట్టి బలమైన రెల్లుతో కొడితే కళ్ళంపడ, నోటంపడ, ముక్కంపడ, చెవులంపడ రక్తము కారింది. క్యాండ్రకిని చూస్తే నా ఏసై ముఖం కనపడలేదు. సిలువను ఎత్తి కొట్టినవాడు కొడుతూ, తిట్టినవాడు తిడుతూ, గుద్దేవాడు గుద్దుతూ, తన్నుకుంటూ, ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి 3 మేకుల మీద సిలువేశారు. ఒక దుష్టుడు బల్లెముతో పొడిచాడు. దాహం అంటే చేతి చెరికిచ్చాడు. అలాంటి సమయంలో నా యేసయ్య చేసిన ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగర గనుక వీరిని క్షమించు అన్నాడు. వాక్యం అంటుంది, యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. యేసు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలట. అదే ప్రార్థన మనం చేయగలగాలి. ఎవరు చేశారు బైబిల్లో? మొట్టమొదటి హతసాక్షి స్తెఫను చేశాడు ఆ ప్రార్థన. రాళ్ళతో కొడుతుంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించని ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన మనం చేయగలగాలి. యోబు గారు మనందరికీ తెలుసు. ఎలా దీవించబడ్డాడు? ఆయన పరీక్షకు నిలబడ్డాడు, గెలిచాడు. అందుకే అతను 2 అంతలు దీవించబడ్డాడు అంటారు. కాదు. యోబు గ్రంథం 42:10లో తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా తన క్షేమస్థితిని దేవుడు అధికముగా రప్పించాడట. యోబు స్నేహితులు ఎలాంటి వాళ్ళు? ఎంతకే పరమ దుర్మార్గులు అంటారు. కాదు, నెంబర్ 1 ఆణిముత్యాలు. యోబు స్నేహితులు లాంటి స్నేహితులు ఈ భూమి మీద ఎవరు లేరు. బాధ కలిగిందని వెంటనే వచ్చారట. మరి మన స్నేహితులు బాధ కలిగిన 6 నెలలకు వస్తారు. ఒరే బావా, మా బాబు బండి ఇవ్వలేదురా రాత్రి, లేకపోతే ఆ రాత్రి వచ్చేద్దినరా అంటాడు. ఇలాంటి ఎదవని అసలు చేరనివ్వకూడదు. అలాంటి వాడితో అసలు స్నేహం చేయకూడదు. మా బాబు చనిపోయిన 4 సంవత్సరాలు 6 నెలలకు వచ్చి ఎడుతుందో కాబట్టి నాకు ఏడిపోతుందా? అసలు ఎవరు రానిమ్మన్నారు ఇవ్వండి అడిగాను నేను. ఈ రోజుకి మళ్ళీ మెట్టెక్కదండి. ఇలాంటి వాళ్ళు మన స్నేహితులు. మన వాళ్ళు తింటాకు వస్తారు, కానీ యోబు స్నేహితులు ఏడవటాకు వచ్చారట, దుఃఖించడానికి వచ్చారట. అక్కడ మీరు చదివితే ఆయనతో కలిసి దుఃఖించడానికి ఏడటాకు వచ్చారట. నవ్వేటప్పుడు నవ్వే స్నేహితులు మనకు వద్దండి. ఆనందించేటప్పుడు మనతో ఆనందించే వాళ్ళు మనకు వద్దండి. బాధలో ఉన్నప్పుడు మనతో బాధపడేవాళ్ళు, మనకి ధైర్యాన్ని ఇచ్చేవారు, నేనున్నానని చెయ్యి పట్టుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు. అలాంటి వాళ్ళ కోసమే బ్రతకండి తప్ప ఏదేదో కథలు చెప్పేవారిని అసలు జారినివ్వకండి. యోబు స్నేహితులు వచ్చారు. యోబు నువ్వు బాధపడక, మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేశారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అలా చేస్తుంటే రిజల్ట్ రాలేదు. అప్పుడు మళ్ళీ వీళ్ళేమన్నారంటే, అసలు ఈడేదో పాపం చేసి ఉంటాడు అన్నారు. గాయం కట్టడానికి వచ్చారు, గాయపరిచారు. యోబు గ్రంథం 16వ అధ్యాయంలో యోబు గారు అన్నారు, ఇలాంటి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. గాలి మాటలు ముగిసిన బాధకే మీరు కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అని చెప్పేశాడు యోబు గారు. అంత బాధపరిచిన స్నేహితుల కోసం మరలా యోబు ప్రార్థన చేశాడంటే అది మామూలు గుండె అంటారా? సాక్షాత్తు నా యేసయ్య గుండెది. అందుకే మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలట. ఈరోజు ఎలాంటి ప్రార్థనలు మనం చేస్తున్నాం? గంటల తరబడి దేవుని దగ్గర ఏడ్చే ప్రార్థన మనకు ఉందా? రోజుకి ప్రార్థన టైం అని చెప్పి ఆ ప్రార్థనలో మోకరించి మన గంట టైము ప్రార్థన అయ్యేదాకా మోకాళ్ళు దిక్కకుండా ఉండే, ఎక్కెక్కుబడి ఏడ్చి కన్నీరు కార్చే సంఘము కొరకు, గ్రామం కొరకు భారం కలిగిన ప్రార్థన మనకు ఉందా అంటే లేదు. రెడీమేడ్ ప్రార్థన వచ్చింది. ఒక దైవజనుడు అన్నాడు, భోజనం కాడ ప్రార్థన చేస్తే ఇంత పెద్ద ప్రార్థన చేయకూడదు అన్నాడు. ఎంతకంటే చిన్నది ఉంటుందా అన్నాను. నేను చేస్తాను అన్నాడు. చేయమన్నాం. భోజనాలు పెట్టారు, చెయ్యి చాపండి అన్నాడు. చాపాం. దేవా బువ్వా ఆమెన్ అన్నాడు. అయిపోయింది ప్రార్థన. దేవా బువ్వా ఆమెన్. చూస్తారు ఎలాగైపోయిందో ప్రార్థన. చాలామంది ప్రార్థన చేయమంటే ఏమంటారో తెలుసా? ఎన్నాళ్ళంత మోకాళ్ళు ఎత్తుంటే మోకాళ్ళు కాస్తున్నాయా, చేతులు ఎత్తే చేతులు కాస్తున్నాయా, పాస్టర్ గారు అనాలని అంటారు. కానీ ఎన్నాళ్ళంత బలం ఉంటే మనం వెయ్యలేమా మోకాళ్ళు? ఏమండి మళ్ళా అంటారు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనతని యేసయ్య చెప్పలేదా? ఆయనకే తెలాలది. అంటే మారు మనసు మాకు రావాలి, మీకు రాదు. ఏమండి మోకాళ్ళు ఎత్తే మోకాళ్ళు పెట్టేస్తున్నాయి, చేతులు ఎత్తే చేతులు పెట్టేస్తున్నాయి, తెలవా పాస్టర్ గారికి అంటారు. మేము మాత్రం ఇన్నాళ్ళంత బలం ఉందని అంటామా? చెప్పండి, ఎందుకంటాం? ఇన్నాళ్ళు మోకలేస్తే గంటల తరబడి ఉండేవాళ్ళం, అంత బలం లేదు. ఇప్పుడు మోకాళ్ళు ఎత్తే మోకాళ్ళు పెట్టేస్తున్నాయి, చేతులు ఎత్తే చేతులు పెట్టేస్తున్నాయి. నిజమే, మరి ఇన్నాళ్ళ కంటే బలంగా లాగెత్తున్నా పోగు.
ఇన్నాళ్ళ కంటే బలంగా వెళ్ళిపోతుంది కదా, మరి అరిగిపోతుందా? అది అరిగిపోతుంది, కానీ ప్రార్థించడానికి మాత్రం బలహీనత. ఎంత దరిద్రంగా తయారయ్యామండి. ఏమండి, ఎదురుగుంటే పెడితే వదిలేస్తావా? అబ్బో, మొక్కేసాడా అంటే నీ మొక్క తగులడిపోను. మొక్కల పిచ్చి ఎన్ని తిన్నా ఏమండి, ఇన్నాళ్ళ కంటే బలంగా లాగేస్తున్నాం. ఏమైపోతుందో తెలియదు ఈ చిన్నసైన అగ్నిగుండంలో. కానీ మోకాళ్ళు ఏమంటే మాత్రం బలహీనత. బాబా, ప్రార్థన లేకపోవటమే పెద్ద పాపమట, మర్చిపోకు. అందుకే భారము కలిగి ప్రార్థన చేయాలి. స్తుతించడం మంచిది, అందరి కోసం ప్రార్థన చేయటం మంచిదట. మూడో మాట చెప్తాను రండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో ఒక స్త్రీ తన భర్తతో అంటుంది, ఏమండి, గాడిదకు గంత కట్టించి పనివాణ్ణి పంపండి, నేను దైవజనుడి ఇంటికి వెళ్ళి వస్తాను. ఇవాళ అమావాస్య కాదు, పౌర్ణమి కాదు, ఎందుకు వెళ్తున్నావు దైవజనుడి దగ్గరికంటే నన్ను అడక్కండి, నేను దైవ సేవకులు ఇంటికి వెళ్ళటం మనకి మంచిది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దైవజనుడి ఇంటికి వెళ్ళటం మనకి మంచిది అని చెప్తుంది. కనుక స్తుతించే నీవు, ప్రార్థించే నీవు దైవజనుడి కుటుంబంతో సహవాసం కలిగి నువ్వు ఉండాలి. దైవ సేవకుణ్ణి తండ్రిగా, దైవ సేవకుణ్ణి అన్నగా, దైవ సేవకుణ్ణి తమ్ముడిగా, దైవ సేవకుణ్ణి బిడ్డగా, దైవ సేవకుణ్ణి స్నేహితుడిగా, దైవజనరాలని తల్లిగా, అక్కగా, చెల్లిగా, బిడ్డగా భావించి వారి కుటుంబంతో కలిసిమెలిసి ఉండటం మన జీవితానికి మంచిదట. ఈరోజు ఎంతమంది కలిసి ఉంటున్నారు? ఎంతమంది సహవాసం కలిగి ఉంటున్నారంటే ఆదివారం వస్తారు, మళ్ళీ ఆదివారం దాకా కనపడరు. కొంతమంది నెలకి మొదటి వారం వస్తారు, ఆ ఇడ్లీ తినేసి టీ తాగినట్లుగా రొట్టె తినేసి ద్రాక్షరసం తాగేసి వెళ్ళిపోతారు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి 30 నైట్ వస్తారు వాగ్దానం తీసుకోవటానికి. ఏమండి, ఒక ఆవిడ మొన్న వందనాలు అంది. ఏ ఊరమ్మా, ఏ గుడికి వెళ్తామంటే నెలాఖరి గుడి అంది. అంటే ఆవిడ నెలాఖరికి వెళ్తుంది కనుక ఆ గుడికే నెలాఖరి అని పేరెట్టేసింది. ఇలాగెళ్తారు, అలాగ వెళ్ళకూడదండి. దైవజనుల కుటుంబంతో కలిసిమెలిసి ఉండాలి. దైవజనుడు అంటే మనకి ఇలువ ఉండదు, దైవజనుడు అంటే మనకు గౌరవం ఉండదు. దైవ సేవకులు కుటుంబానికి ఇలువ, గౌరవం ఇవ్వకుండా మనం చాలా దైవజనుడిని చిన్న చూపు చూస్తాం. దైవజనుడు అంటే 10 రూపాయలు పాడిస్తే ప్రార్థన చేస్తాడు, లేవంటే పోతాడు అనుకుంటావే తప్ప దైవజనుడు నీ 10 రూపాయల కోసం నీ ఇంటి చుట్టూ తిరిగేవాడు కాదు. నీ కుటుంబానికి కావలి కాసేవాడు దైవజనుడు. సరిహద్దుల్లో కావలి వారు ఉన్నారు కనుకే మన దేశం క్షేమంగా ఉంది. నీ ఆత్మీయ తల్లిదండ్రులు నీ కుటుంబానికి కావలి కాస్తున్నారు కనుకే నువ్వు క్షేమంగా ఉన్నావు, మర్చిపోవద్దు. దైవజనుడు బైబిల్ ఏమంటుంది? నిర్గమకాండం 4:15 చదివితే, ఏమండి, నీ అన్నయ్య అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును, అతను నీకు నోరై ఉంటాడు, నువ్వు అతనికి దేవుడు అయి ఉంటావు అంది బైబిల్. దేవునికి మానవులకి మధ్యవర్తి యేసు అయితే, యేసుకి మానవులకి మధ్యవర్తి దైవజనుడు. దేవుడు తర్వాత దేవుడు అంటుంది బైబిల్. దేవుడు తర్వాత దేవుడు అంతటి వాడు. అందుకే దైవజనులు కుటుంబంతో కలిసిమెలిసి ఉండాలి. ఈరోజు అలా ఉండేవాళ్ళు ఉన్నారా? దైవజనుడు అంటే గౌరవం ఉందా? దైవజనుడు అంటే ఇలువ ఉందా? చదవండి ఎబ్రీ పత్రిక 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్కప్ప చెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండనందు వాక్యం. అలా మాట వినాలి. దైవజనుడి మాటిని ఎవడు పాడైపోయాడండి? రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక స్త్రీ వచ్చి, దైవజనుడా, నా భర్త చనిపోయాడు, అప్పులు వాడు వచ్చి నువ్వు బిడ్డలిద్దరిని తీసుకుపోతానంటున్నాడంటే నీ దగ్గర ఏముందని అడిగాడు దైవజనుడు. ఒక నూనె కుండ ఉంది, అది చాలు, ఎరువు పాత్రలు పుచ్చుకొని లోపలికి వెళ్ళి తలుపేసి ప్రార్థన చేయన్నాడు. చేసింది కనుక నూనె పొంగి పొర్లిందట. ఆ నూనె అమ్మి పిల్లల్ని నడిపించుకొని కతిమా నూనెతో నువ్వు నీ పిల్లలు బ్రతకండి అని చెప్పాడు. ఇప్పుడు దైవజనుడు మాటిని పాడైపోయిందా, కుటుంబం బాగుపడ్డదా? చెప్పాలి మీరు, చెప్పండి గట్టిగా నోరు తెరిచి. ఏమండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఉన్నాడు. కత్తి తీస్తే 100 మందిని చంపేయగల సత్తా కలిగిన వాడు, కానీ కుష్ఠరోగం అతన్ని చంపేస్తుంది. చిన్న పాప చెప్పింది, సోమరంలో ప్రవక్త ఉన్నాడు, వెళ్తే బాగుపడిపోతావని. వెళ్ళాడు, 7 మార్లు యోర్దాన్లో ములగమన్నాడు, ములిగాడు. పసిపిల్ల దేహం వల్లే తన దేహం మారిపోయి సంతోషంతో వెళ్ళాడట. ఇప్పుడు దైవజనుడు మాటిని బాగుపడ్డాడా, చెడిపోయాడా? రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో దైవజనుడు మాతో రా అన్నారు, కూడా ఉన్నాడు కనుక పడిపోయిన గొడ్డలు లేపగలిగాడు. నీవు నా చేతిలో గండ్రగొడ్లం అంది బైబిల్. మనం గండ్రగొడ్లం అయితే పడిపోయినా, చెడిపోయినా, తొట్రెళ్ళినా
దైవజనుడు మనతో ఉంటే వాక్యం చెప్పో, ప్రార్థన చేసో, ఉపవాసం పెట్టో, లేకపోతే గద్దించో, బుద్ధి చెప్పో, లాగిపెట్టి దవడ మీద కొట్టో మనల్ని నిలబెట్టేస్తాడు దైవజనుడు. అందుకే ఆ దైవజనుడితో కలిసిమెలిసి ఉండటం మనం నేర్చుకోవాలి. 4 సంఘాలు ఉండేవి, ఒక సంఘం మానేస్తాను బాబు చనిపోయాక. ఇక 3 చోట్ల మందిరాలు కట్టి సేవ చేస్తున్నాను. కానీ దేవుని కృప 98లో ఏ పిలుపుతో దేవుడు పిలిచాడో ఈ రోజు వరకు అలాగే తిప్పుతున్నాడు దేవుడు. ఒక్కరోజు కూడా పక్కన లేను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతో బయలుదేరిన వాళ్ళు ఎంతోమంది కూర్చున్నారు, కానీ నా దేవుడు నన్ను కూర్చోబెట్టలేదు, అలా తిప్పుతానే ఉన్నాడు. ఖాళీ ఉండదు. ఎప్పుడైనా ఖాళీ దొరికితే నా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. అలా కూర్చున్న ఆయన పాదాల మీద పడి బోరుమని ఏడుస్తాను. ఎందుకో తెలుసా? ఆయన అడుగు పెట్టక ముందు చీకటి, అప్పులు, అపనిందలు, ఆకలి బాధ, అవమానాలు అనుభవించాను. ఆయన అడుగు పెట్టాక యేసు ప్రభు నా జీవితాన్ని వెలిగించాడు, ఆకలి తీర్చాడు, అప్పులు తీర్చాడు, సేవకుని చేసి ఘనత గౌరవాన్ని ఇచ్చాడు. ఈరోజు ఈ జీవితం ఇలా ఉందంటే పైన దేవుడు, కింద నా ఆత్మీయ తండ్రి. అంతే. అందుకే నా ఆత్మీయ తండ్రి అంటే నాకు చాలా పిచ్చి. ఏమండి, దైవజనుని గౌరవించాలి, వారి కుటుంబంతో సహవాసం కలిగి ఉండటం మనకు మంచిదట. ఇంతకీ స్త్రీ ఎవరు? సునేమిరాలు. ఈమె పేరు సునేమిరాలు కాదు, సునేమి ప్రాంతంలో కాపురం ఉంది కనుక ఈమెను సునేమిరాలు అంది బైబిల్. ఈవిడికి ప్రజలందరూ కలిసి ఓ పేరు పెట్టారు, గండ్రాలట. ఎవరండి అలా ఉన్నారట? మీరు మౌనంగా చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరీమే? గనురాలట. ఈ గనురాలు ఎందుకు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్తానంది? అసలు ఏం జరిగిందంటే చూడండి, రాజుల 2వ గ్రంథం 4:8. ఒకానొక దినమందు ఎలీసా సునేమి పట్టణానికి రాగా అచ్చట గనురాలైన స్త్రీ భోజనమునికి రమ్మని అతన్ని బలవంతం చేసిన గనుక అతడు ఆ ప్రాంతం వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. అంటే ఎలీషా గారు సునేమి పట్టణానికి వచ్చినప్పుడు, సునేమి పట్టణానికి వచ్చినప్పుడు ఏమంటే అక్కడ గనురాలైనటువంటి స్త్రీ, గనురాలైనటువంటి స్త్రీ, అయ్యా ఎలీషా గారు ఈ ప్రాంతం వచ్చారు, ప్రార్థన చెయ్యండి, వాక్యం చెప్పండి, ప్రభు కోసం అందరికీ చెప్పండి, కానీ భోజనానికి మాత్రం మన ఇంటికి వచ్చేయాలి, ఇక్కడే భోజనం చేయాలి, కాదనకండి, నేను వంట చేసేస్తున్నాను బలవంతం చేసేదట. ఎందుకు భోజనం పెట్టింది ఆవిడంటే యేసయ్య అన్నాడు, నా పేరట వచ్చిన వాడికి గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే పరలోకంలో ప్రతిఫలం ఉంది అన్నాడు. అన్నాడా? నా బైబిల్లో అన్నాడు. మరి మీ బైబిల్లో అన్నామంటారు? చేతులు ఎత్తండి. ఇంకా చాలామంది బైబిల్ అసలు తెర్రేమో. అన్నాడా? నా పేరట వచ్చిన వాడి గ్లాసుడు సన్నీళ్ళు ఇస్తే పరలోకంలో ప్రతిఫలం ఉందన్నాడు. మరి నీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఉందన్నాడు కదా, ఆ నీళ్ళలో కొన్ని పాలు, పంచదార, టీ పొడి వేసి టీగా కాసిస్తే ఇంకెంత ప్రతిఫలం? ఏమండి, ఆ నీళ్ళలో కొన్ని పాలు, పంచదార, సేమియా పలుకులు వేసి పాయసం కాసిస్తే, నేను ఒక చెల్లిని అన్నాను, అమ్మ ఇగో పాలు, పంచదార, సేమియా పలుకులు వేసి పాయసం కాసే, నీళ్ళు ఇస్తే మంచిదన్నాడు, మనం పాయసం ఇచ్చేద్దాం ఆల్ నైట్కి అన్నాను. ఆవిడ అందు ఊరుకానయ్య, దేవుని వాక్యం కలపకూడదు, సెరపకూడదు అంది. అంటే ఏమి ఇచ్చేద్దట? నీళ్ళు ఇచ్చేద్దట. ఒక ఆవిడ అలాగే ఇచ్చేస్తుందట. బల్ల గుద్ది ప్రసంగం చేశాడు ఆ పాస్టర్ గారు, నీళ్ళు ఇస్తే పరలోకంలో ప్రతిఫలం ఉందంటే వెళ్ళినప్పుడల్లా లోటా లోటా నీళ్ళు ఇస్తే వద్దనుకుంటే తాగేస్తున్నాడు ఈయన. నా పొట్ట కంటే పెద్ద పొట్ట అయిపోయింది. ఇంకా నీళ్లు తాగలేక ఆ ఈదికి వెళ్ళటం మానేసేటండి. ఎంత భయపడిపోయాడో చూడండి. ఒకరోజు రాత్రి ఆమెకి దర్శనం వచ్చిందట. ఏమిటా దర్శనం అంటే 2 దేవదూతలు చేతులు పట్టుకున్నారట. ఎక్కడికి? పరలోకమా, బంగారపు వీధిలా, ముత్యాల గుమ్మాల, రత్నాల ప్రహారియా అంటుందట వాళ్ళతో. అక్కడికి వచ్చాక చూద్దిగా నోర్మి అన్నాయి, తీసుకెళ్ళి సముద్రమయంగా నుంచోబెట్టినాయి. ఏంటి సముద్రం అంది? అక్కడ ఇచ్చిన లోటాలు ఇక్కడ మహాసముద్రం అయిపోయింది. అనగానే ఆవిడ మెలకు వచ్చి ఆడటం మొదలెట్టింది, పాస్ అన్నయ్యో, పాస్ అన్నయ్య, పాస్ అన్నయ్యో, పాస్ అన్నయ్య అని ఎడుతుంది. ఆ భర్త అన్నాడు, ఊరుకోవే, 3 అయింది తెల్లరిగట్ల, అప్పుడే పాస్ అన్నయ్యో అని మొదలెట్టేసావు, ఎవడైనా చూస్తే పాస్ గారు చచ్చిపోడు అనుకుంటారో, ఇదేమి ఏడిపే బాబు అంటే, లేదు బాబోయ్, పాస్ అన్నని తీసిరాను బాబోయ్, పాస్ట్ అన్నని తీసిరాను బాబోయ్ అంటుంది. అలా అనగానే వెంటనే ఆ భర్త పాస్టర్ గారిని తీసిరాటకి వెళ్ళాడు. ఏమంటే ఆ పాస్టర్ గారిని తీసిరాటకి వెళ్ళి పాస్టర్ గారిని తీసుకొని వద్దాం కదా అని వెళ్తే, ఆ పాస్టర్ గారు అప్పుడే ఆ ప్రార్థన చేసుకుని తలుపేస్తున్నాడు. తలుపేస్తున్నప్పుడు వందనాలండి అన్నాడు ఈ భర్త. ఆయన అన్నాడు, బావగారు వందనాలు, ఎక్కడికి వెళ్తున్నారు? చేలోకా అన్నాడు. చేలో కాదండి, మా ఆవిడ తెల్లారి గట్లని ఏడుతుంది, పాస్టర్ అన్నయ్య రండి బాబు అన్నాడు. లేనని చెప్పండి అన్నాడు ఈయన. నీళ్ళు తాగలేకండి.